వెంకటేశ్వర రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 7 నెలల్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్, జరగబోతున్నటువంటి డెవలప్మెంట్ గురించి చెప్తూ ఉన్నారు. కేంద్ర పెద్దలు, ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు వస్తున్నారు, శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఏంటి మరి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎంతవరకు డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? ముందుగా ఐ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. ఈ కూటమి ప్రభుత్వం మాటలు మనం వింటుంటే నాకు ఒక పాత సినిమాలో, ఆలీ గారి సినిమాలో ఒక సంఘటన ఒకటి గుర్తొస్తుంది. అదేంటంటే, చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని అంటే, దానికి కౌంటర్ గా చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ ఎవరైనా జరగాలని చూసుకుంటారా అన్నట్టుగా ఈ కూటమి ప్రభుత్వం చేసినవే శంకుస్థాపనలు చేయటం, చెప్పిన మాటలే చెప్పటం, ఇచ్చిన హామీలే ఇవ్వడం. ఇది చంద్రబాబు నాయుడు గారి హామీలు గాని, ఆయన ప్రెస్ మీట్లు గాని, ఆయన తెచ్చిన ఉద్యోగాలు గాని, తెచ్చిన కంపెనీలు గాని, తెచ్చిన నిధులు గాని ఒక్కసారి మనం గనక అవన్నీ నిజాలు గనక అనుకుంటే, అమలు జరిగి గనక ఉంటే ఈ పాటికి అమెరికా దాటిపోయేవాడు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమెరికా కంటే మించి ఉండేది. లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు, లక్షల కంపెనీలు, ఈ విధంగా చెప్పిందే చెప్పి ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు శంకుస్థాపనలు కూడా చేసినవే మళ్ళీ చేయటం అన్న మాటలే మళ్ళీ చెప్పటం. ఒక్కటన్నా నిజమనే మాట, ఒక్కటన్నా అమలు జరుగుతుందనే మాట ఉండదు. ఎందుకు రాష్ట్ర ప్రజలు కూడా నమ్మకాలు సన్నగిలిని? ఎందుకు నమ్మకాలు సన్నగిలిని అంటే, ముందు ఇచ్చిన హామీలు, గత ప్రభుత్వంలో ఆయన 4 సార్లు సీఎం, ఇప్పటికి 4 సార్లలో ఆయన చెప్పిన హామీలు కానీ, ఇప్పుడు చేస్తున్న పనులు కానీ, ఇప్పుడు జరుగుతున్నాయి కానీ నమ్మాలంటే అమలు జరగాలి. మాటలు, శంకుస్థాపనలు, అదిగో వస్తున్నాయి, ఇదిగో వస్తున్నాయి, ప్రాపగాండలు, ప్రచారాలు, ఇవన్నీ కూడా నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. అట్లీస్ట్ కూటమి పార్టీలు కూడా ఆయన చెప్పే మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. అట్లీస్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నమ్మే పరిస్థితి లేరు. ఇప్పుడు ఎంతో కొంత ఆయన మీద విశ్వాసం చూపిస్తున్న వాళ్ళు ఎవరు అంటే, కేవలం ఆయన వర్గం యొక్క సామాజిక మాధ్యమాలు మాత్రమే. అది నమ్మకం. ఆ నమ్మకం కూడా ఇంకా కొంతకాలం గడిచిపోతే ఖచ్చితంగా సన్నగిల్లుతుంది. మీరు గమనించి చూడండి, ప్రతి ప్రభుత్వంలో ఈయన హామీలు ఇవ్వడం సహజం. ప్రతిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకా ఆకాశంలో చంద్రుణ్ణి నేల మీదకి తెచ్చినట్టు, మన దోషిట్లోకి తెచ్చినట్టే చెప్తారు. కానీ ఆ ఆచరణ చూస్తే సామాన్య ప్రజలకి చుక్కలు చూపిస్తారు. ఇట్లా ఉంటాయి ఆయన మాటలు, ఆయన పరిపాలనా కాలం. మా ప్రాంతంలో ఒక సామెత ఉంది, వినేవాళ్ళు వెర్రోళ్ళు అయితే చెప్పేవాళ్ళు చంద్రబాబు గారు లాంటి వాళ్ళు అని. ఎన్నైనా చెప్తారు ఆయన ఎన్నైనా చెప్తారు, చేయటం మాత్రం శూన్యం. ఇచ్చిన హామీలు ఉండవు, చేసిన పనులు ఉండవు, చేస్తున్న ప్రెస్ మీట్లు ఉండవు. మీరు గమనించి చూడండి, అనేక సార్లు సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఏది, అధికారుల మీద, మంత్రుల మీద, కేబినెట్ మీద అనేక సార్లు సీరియస్ అయిన ఉండే. ఇసుక మాఫియా గురించి సీరియస్ అయ్యారు, ఆగిందా? మద్యం మాఫియా గురించి సీరియస్ అయ్యారు, ఆగిందా? అట్లానే ఆడబిడ్డల మాన ప్రాణాల గురించి సీరియస్ అయ్యారు, ఆగిందా? నిన్నటికి నిన్న తిరుపతిలో ప్రాణాలు కోల్పోయిన సంఘటన మీద సీరియస్ గా ప్రెస్ మీట్ ముందు, అందరి ముందు, అధికారుల ముందు సీరియస్ అయ్యారు. తీరా ఏం జరిగింది? పాలక మండలిని సస్పెండ్ చేయలేదు, అక్కడ IAS IPS ఏమనలేదు, వాళ్ళ సామాజిక వర్గాన్ని ఏమనలేదు. తీరా ఒక మహిళని, అది డెప్యుటేషన్ మీద వచ్చిన, గోశాల నుంచి డెప్యుటేషన్ మీద వచ్చిన ఒక మహిళా JEOని, ఒక DSPని, వాళ్ళని దిగుస్థాయి అధికారుల మీద ఆయన కన్నెర్ర చేసి మమ అని చేతులు దులుపుకున్నారు. ఈయన చెప్పుకుంటూ పోతే ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని మా ప్రాంతంలో ఏమంటారంటే బిళ్ళప్ బాబాయిలు అంటాం. ఇలాంటి వాళ్ళని మా ప్రాంతంలో బిళ్ళప్ బాబాయిలు అంటాం. మేము ఏమంటున్నామంటే, ఆయన చెప్పినవన్నీ జరిగితే మంచిదే. దయచేసి ఇప్పటికైనా చెప్పడం ఆపేసి, మీరు అధికారంలో ఉన్నారు, పెద్దలు ఎనలిస్ట్ గారు చెప్పినట్టు మీరు అధికారంలో ఉన్నారు, కీలక భాగస్వామిగా ఉన్నారు, ఒక పిల్లర్ గా ఉన్నారు మీరు కేంద్ర NDA ప్రభుత్వంలో. ఇప్పటికైనా చెప్పటం, ఈ లొల్లి మాటలు ఇవన్నీ చెప్పడం. కేంద్ర సహకారం గురించి ఏం చెప్తారు? గతంలో మీకు చేసిన సహకారం, ఇప్పుడు చేస్తున్నటువంటి డబుల్ ఇంజిన్ సహకారం. డబుల్ ఇంజిన్ సర్కారు, డబుల్ టంగ్ సర్కారు.
డబుల్ ఇంజిన్ సర్కారు కాదు అది, డబుల్ టంగ్ సర్కారు. పూటకు ఒక మాట, రోజుకో వేషం, ప్రాంతానికి ఒక మాట, ప్రాంతానికి ఒక భాష. వాళ్ళు చెప్పే మాటలు ఒక్కటి కూడా నిజముండవు, ఒక్కటి కూడా అమలు జరగదు. ఎందుకంటే 14 నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు జరగల. ఒక్కటంటే ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు జరగల. అంటే 10 ఏళ్ల కాలం గడిచిపోయింది. 10 ఏళ్ల కాలంలో తేడా ఎక్కడంటారు? రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు వెళ్ళకపోవడమా, లేదంటే వెళ్ళినప్పటికీ కేంద్రం సహకరించకపోవడమా? హైయెస్ట్ టైమ్స్ వెళ్ళారు కదా మీరు గతంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, అంటే ప్రధానమంత్రి దగ్గరికి, కేంద్ర మంత్రుల దగ్గరికి. మీరు ఎన్నిసార్లు వినిపించినా కేంద్రం సహకరించలేదా? లేకపోతే ఎనలిస్ట్ గారు చెప్పినట్టు గత 2 ప్రభుత్వాల్లో 14 నుంచి 19 కానీ 19 నుంచి 24 కానీ రాష్ట్ర ప్రభుత్వ అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఉంటే ఉండు, పోతే పో, మాతో సరిగ్గా ఉంటే ఉండు, పోతే పో అనే ధోరణితోటి వాళ్ళు వ్యవహరించారు. ఒకటి, ఇప్పుడు కీలక భాగస్వామిగా ఉన్నారు. ఏది 24 నుంచి కీలక భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేకపోతే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదు. అయినా కూడా ఎనలిస్ట్ గారు చెప్పినట్టు ఇప్పుడు గనక దృష్టి పెట్టి, ఇప్పుడు గనక గట్టిగా టైట్ చేసి, మీరు అన్నట్టుగా గట్టిగా టైట్ చేసి తేగలిగితే అప్పుడైనా ఇస్తారో లేదో నమ్మకం లేదు. ఇక్కడ దొందే ఈ అన్ని మాటల ప్రభుత్వాలు అమాయకుల్ని ఎన్నికల ముందు విపరీతమైన హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చుక్కలు చూపిస్తారు. ఓకే, ఒక నిమిషం అండి.